బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. అడవికి ఆనుకుని ఉన్న ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. రామయ్యకు ఉన్నంతలో 10 మందికి సహాయపడుతూ ఉండేవాడు. కాని సోమయ్య ఎంత ఆస్తి ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి సహాయము చేసేవాడు కాదు. ఓనాడు రామయ్య అడవికి వెళ్లి తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు. దేవత ప్రత్యక్షమైంది. రామయ్య, ఏం వరం కావాలో కోరుకో. తల్లి, ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకూడదని సర్కారు వారు నియమాన్ని పెట్టడంతో చాలా మంది నిత్యావసరాలు దొరకక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే సహాయం చేయడంతో నా దగ్గర సరుకులు నిండుకున్నాయి. ఇప్పుడు ఎవరైనా సహాయాన్ని అర్థించి నా వద్దకు వస్తే ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. పరుల కోసం ఆలోచించే నీ గుణం చాలా గొప్పది. ఇక నుంచి నీవు కోరినది ఏదైనా నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే ఎదుటివారికి సహాయం చేసే కొద్దీ నీ సంపద రెట్టింపు అవుతుంది అంటూ వరాన్ని ప్రసాదించింది. దాంతో ఇంతకు ముందు కంటే రామయ్య కష్టాల్లో ఉన్నవారికి మరింత ఎక్కువ మందికి సాయపడుతూ మంచి పేరు గడించాడు. రామయ్యకు దేవత ప్రత్యక్షం అయి వరం ఇవ్వడం గురించి తెలుసుకున్న సోమయ్య కూడా అడవికి వెళ్లి కఠోర తపస్సు చేశాడు. దేవత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. చనిపోయిన వారిని బతికించే శక్తిని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు. తదాస్తు. ఇక నుంచి నీ చేయి తాకితే చనిపోయిన వాటికి కూడా ప్రాణం వస్తుంది అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది దేవత. రామయ్య కంటే గొప్ప వరం పొందాననే సంతోషంతో సోమయ్య తిరిగి ఇంటికి పయనమయ్యాడు. దారిలో అతనికి తన చేతి మహిమ పరీక్షించుకోవాలని అనిపించింది. అటు ఇటు చూశాడు. కాస్త దూరంలో పెద్ద పులి శవం కనిపించింది. దానికి ప్రాణం వస్తే చంపుతుంది అనే ఆలోచన కూడా లేకుండా వెళ్లి తన చేయిని దానికి తాకించాడు. వెంటనే పులికి ప్రాణం వచ్చింది. పెద్దగా గాండ్రిస్తూ లేచి సోమయ్యను తన పంజా విసిరి చంపేసింది. పాపం సోమయ్య వరం అయితే పొందాడు కాని రామయ్యలా మంచి పేరు తెచ్చుకోలేదు సరికదా. తన మూర్ఖత్వం కారణంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే వివేకం లేని విద్య వలన ఆపదలు తప్పవు. కాకి పన్నాగం. ఒక అడవిలో 2 పెద్ద పెద్ద చెట్లు పక్కపక్కనే ఉండేవి. ఒక చెట్టు మీద కాకులు గోళ్లను ఏర్పాటు చేసుకుని ఉంటే మరొక చెట్టు మీద పావురాలు జీవిస్తూ ఉండేవి. పగలంతా వేటికవే ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి. రాత్రి అయ్యేసరికి తమ తమ స్థావరాలపై విశ్రాంతి తీసుకునేవి. కాకుల గుంపులో పరమ బద్ధకస్తురాలైన కాకి ఒకటి ఉండేది. అది లేవడమే లేటుగా లేచేది. మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్లిపోతే అది మాత్రం ఎటూ వెళ్లకుండా చెట్టు మీదే దర్జాగా గడిపేది. కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమిగూడి తింటుంటే వాటితో పాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది. అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట, పావురాలు మరోచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి. అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే పావురాలు మాత్రం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు పడకుండా సమానంగా పంచుకుని తినేవి. ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది. ఆహా, ఆ పావురాలు చూడు ఎంత సఖ్యతగా ఉన్నాయో. మా వాళ్ళు చూడు ఎలా ఉన్నారో. చి, పుడితే పుల్లే పుట్టాలి లేదా పావురంలా పుట్టాలి అని తెగ బాధపడింది. కొద్దిసేపు ఆలోచనలో పడింది. ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పనింది. బట్టలకు రంగులు అద్దేవాడి ఇంటికి వెళ్లి తెల్ల రంగులో మునిగి లేచింది. తర్వాత తనను తాను అద్దంలో చూసుకుని గొప్పగా మురిసిపోయింది. చూడడానికి ఎంత అందంగా ఉన్నాను. ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు. ఇక నుండి నాకు కాకిగోల తప్పింది. పావురాలతో కలిసి ఎంచక్కా తినవచ్చు అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపులో కలిసిపోయింది. నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది. తిండి కోసం కొట్టుకు చస్తున్న కాకులను చూసి అసహ్యించుకుంది. అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది. ఒకనాడు ఆకలి మీద బాగా తిన్నదేమో గొంతుకకు అడ్డుపడటంతో నీటి కోసం ఆగలేకపోయింది. వెంటనే కావు కావు అని గట్టిగా అరిచేసింది. దాంతో కాకి గుట్టు రట్టయింది. ఇంకేముంది, పావురాలన్నీ ఒక్కటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేశాయి. ఓరి నాయనోయ్, కాస్తంతైనా కనికరం లేకుండా కొలబొడి చేశాయి.
ఇక లాభం లేదు. నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది అని భావించి నీటిలో మునిగింది. చిత్రం ఏమిటంటే అది మొండి రంగు కావడంతో ఎంతకీ తెలుపు పోలేదు. ఏం చేయాలో పాలుపోక అలా 2-3 రోజులు ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేకపోయిన కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది. అదేదో వింత పక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేశాయి. ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించగా అయిన వాళ్ళు కూడా రానీకపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్న వాటితో తృప్తి పడాలి, పొరుగు వాటి కోసం పరుగులు పెట్టకూడదు. దొంగ దెయ్యం దోస్తి. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిత్యం దైవచింతనలో ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆ బ్రాహ్మణుడంటే అత్యంత గౌరవం కలిగిన ఒక ఆసామి 2 లేగదూడలను కానుకగా ఇచ్చాడు. ఆ లేగదూడలను చూసి ఎంతో ముచ్చటపడిన బ్రాహ్మణుడు వాటిని ప్రాణంగా చూసుకునేవాడు. అక్కడా ఇక్కడ అడిగి వాటికి మేత తెచ్చి ఎంతో ప్రేమగా సాకేవాడు. కొద్ది రోజులకే అవి పెరిగి పెద్దవి కూడా అయ్యాయి. ఒకనాడు ఒక దొంగ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ఆవులను చూసి ఆశపడి ఎలాగైనా వాటిని తనవి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆహా, జంట ఆవులు. వీటిని తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మితే నా పంట పండినట్టే. వీటిని బంధించాలంటే ముందు నా దగ్గర ఒక తాడు ఉండాలిగా. వెంటనే బజారుకు వెళ్లి ఒక పలుపుతాడు కొన్నాడు. ఆ రాత్రికే అంతా నిద్రించిన తర్వాత నెమ్మదిగా పలుపుతాడు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటి వైపు బయలుదేరాడు ఆ దొంగ. దారిలో ఆ దొంగకి ఉన్నట్టుండి ఆగరా ఆగు అని హోంకరిస్తూ భయంకరంగా ఓ శబ్దం వినిపించింది. దొంగ ఎక్కడివాడక్కడ నిలబడిపోయి వణుకుతూ అతి కష్టం మీద ఎవరు నువ్వు అన్నాడు అటు ఇటు వెతుక్కుంటూ. గాల్లోంచి దెయ్యం ప్రత్యక్షం అయింది. నేను ఒక దెయ్యాన్ని, మరి నీవెవరో కూడా చెప్పు. నేను ఒక దొంగని. ఇంత అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే వాళ్ళ నీకేం పని? ఇవాళే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చాలా అందంగా చాలా బలంగా ఉన్న 2 ఆవులను చూశాను. వాటిని దొంగిలిద్దామని వెళుతున్నాను. దొంగ మాటలపై దెయ్యానికి నమ్మకం కుదిరింది. ఓహో అలాగా, సరే అయితే పద, నేను కూడా నీతో వస్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఆ బ్రాహ్మణ్ణి తిని నా ఆకలిని తీర్చుకుంటాను. నీవు అతగాడి ఆవులను దొంగలించుకుపో. ఇద్దరూ కూడబలుక్కుని బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరారు. అక్కడికి చేరుకుని చాటుగా నక్కి కిటికీలోంచి లోనికి చూశారు. బ్రాహ్మణుడు గాఢ నిద్రలో ఉండడం గమనించి మరింకా ఆకలి తట్టుకోలేని దెయ్యం బ్రాహ్మణుణ్ణి తినడానికి వెళ్లబోతుండగా దొంగ ఇలా అన్నాడు. కొంచెం ఆగు. నువ్వు తినబోయేలోగా బ్రాహ్మణుడికి మెలకువ వచ్చి కేకలు వేశాడంటే నేను ఆవులను తీసుకెళ్లలేను. అప్పుడు నాకు నష్టం కదా. అందుచేత నేను ఆవులను తీసుకుని వెళ్ళాక నువ్వు నీ ఆకలి తీర్చుకో. అదెలా కుదురుతుంది? నువ్వు ముందు ఆవులను తీసుకెళ్లేటప్పుడు అవి అరిచాయంటే బ్రాహ్మణుడు లేచేస్తాడు. అప్పుడు నేను అతన్ని తినలేను. నాకు అసలే చాలా ఆకలిగా ఉంది కనుక ముందు నేను ఆకలి తీర్చుకున్నాకే నువ్వు ఆవులను తీసుకెళ్లాలి, అంతే అన్నది దెయ్యం కోపంగా. అలా ఇద్దరూ తమ సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా నేను ముందంటే నేను ముందని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ అరుపులు విని బ్రాహ్మణుడికి మెలకువ వచ్చింది. దొంగని దెయ్యాన్ని చూసిన బ్రాహ్మణుడికి తానెంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది. వారి బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు. ముందుగా తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దాంతో దైవశక్తికి భయపడిన దెయ్యం అక్కడి నుండి పలాయనం చిత్తగించింది. ఆ వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని దొంగని చితకబాదడం మొదలుపెట్టాడు. దొంగ లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అలా సమయానికి కలిసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంతో బ్రాహ్మణుడి ప్రాణాలు నిలిచాయి, ఆవులు మిగిలాయి. ఈ కథలో నీతి ఏమిటంటే బ్రాహ్మణుడు దెయ్యానికి తన బుద్ధితోనూ దొంగకు తన బలంతోనూ సమాధానం చెప్పినట్టు ఆపద సమయంలో ప్రతి ఒక్కరికి బుద్ధి బలం చాలా అవసరం. గాడిద నక్క వేడివేడి బిర్యానీ కథ. ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు. అయితే వాటికి ఎప్పుడు తినే ఆహారం తిని తిని బోరు కొట్టింది.
ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది. ఆ నోట ఈ నోట బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది. వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండూ నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి. మిత్రమా, సరుకుల మూట మోసి మోసి నేను బాగా అలసిపోయాను. బిర్యానీ నువ్వు చేసి పెట్టవా అన్నది గాడిద. దానికేం, నీవు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క. వెంటనే పొయ్యి అంటించింది. దానిమీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది. బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా. కానీ గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది. బిర్యానీ తయారైందా అని అడిగింది. బియ్యం ఇంకా ఉడకలేదు, తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క. అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటి మాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది. చివరిగా మసాలా దినుసులు కూడా దట్టించడంతో అడవంతా బిర్యానీ వాసనతో గుమగుమలాడిపోసాగింది. మిత్రమా, వాసనకు నా నాలుగు పీకేస్తుంది. ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద. అయిందే, కానీ అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న ఆతృతతో బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద. అంతే, ఒక్కసారిగా దాని మూతికాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటు ఇటు గెంతులు వేసింది. గాడిద కాస్త నెమ్మదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది. అయ్యింది, కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేసావు మిత్రమా. పాపం, గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో 2 రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు.